హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం నవరాత్రిలో రెండో రోజు గాయత్రి అమ్మవారిని పూజిస్తాము. అసలు గాయత్రి అమ్మవారు ఏంటి, ఆమె కథ ఏంటో మనం తెలుసుకుందాము. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పురాణాల ప్రకారం గాయత్రి దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తుల సమ్మేళనం. ఆమె బ్రహ్మదేవుని అర్ధాంగిగా ప్రసిద్ధి చెందింది. గాయత్రి దేవిని వేదాలకు తల్లిగా భావిస్తారు. ఒకసారి బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేయాలనుకున్నప్పుడు ఆ యజ్ఞానికి తన భార్య సరస్వతి సమయానికి రాలేకపోయింది. యజ్ఞం ముహూర్తం దాటిపోతుందని బ్రహ్మదేవుడు ఇబ్బంది పడుతుండగా ఇంద్రుడు ఒక ఉపాయం చెప్పాడు. సృష్టికర్త ఒక యజ్ఞం చేయాలనుకుంటే తప్పనిసరిగా భార్యతో కలిసి చేయాలని నియమం ఉంది. అందుకే బ్రహ్మదేవుడు మరొక స్త్రీని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఇంద్రుడు తన యోగ శక్తితో ఒక అందమైన స్త్రీని సృష్టించి బ్రహ్మకు ఇచ్చాడు. బ్రహ్మ ఆ స్త్రీని పెళ్లి చేసుకొని యజ్ఞం పూర్తి చేశాడు. ఆ స్త్రీనే గాయత్రీదేవి. అయితే యజ్ఞం పూర్తయిన తర్వాత సరస్వతి అక్కడికి వచ్చి తన స్థానంలో వేరొక స్త్రీని చూసి ఆగ్రహంతో బ్రహ్మదేవుని శపించింది. కానీ బ్రహ్మదేవుడు గాయత్రీదేవి గొప్పతనాన్ని వివరించి ఆమెకు కూడా తనతో సమానంగా పూజించమని చెప్పడంతో సరస్వతి శాంతించింది. అప్పటి నుండి గాయత్రీదేవి సకల వేదాల మాతగా జ్ఞాన స్వరూపిణిగా పూజలు అందుకుంటుంది. ఈమెను పూజిస్తే వేదాల పారాయణ ఫలితం లభిస్తుందని నమ్ముతారు. అమ్మవారికి ఇంకొక కథ కూడా ఉంది. దేవి భాగవత పురాణం ప్రకారం పూర్వకాలంలో అర్ణుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆ రాక్షసుని తపస్సుకు మెచ్చి అతనికి 2 కాళ్ళు లేదా 4 కాళ్ళు ఉన్న ఏ ప్రాణుల వల్ల మరణం లేకుండా వరం ఇచ్చాడు. ఈ వరంతో అర్ణుడు అహంకారంతో దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. దేవతలందరూ ఆ రాక్షసుడు బాధలు భరించలేక పరాశక్తిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ఒక తుమ్మెద రూపంలో ధరించి అర్ణుడిని అతని సైన్యంతో సహా సంహరించింది. ఆ రూపమే గాయత్రీదేవి ప్రసిద్ధి చెందింది. తుమ్మెదకు 6 కాళ్ళు ఉండటం వల్ల అర్ణుని వరానికి అతీతంగా దేవి అతన్ని వధించింది. అందుకే గాయత్రీదేవి భ్రమరీదేవి అని కూడా పిలుస్తారు. ఇది గాయత్రి అమ్మవారి యొక్క కథ. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.